రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14-15 వచనాలు. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానుండినా మేలే. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా, మధ్య భాగంలో చివరిలో నీవు చల్లగానే వెచ్చగానే ఉండినా మేలే. కాబట్టి దేవుని వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, అతి తక్కువ రోజుల్లోనే త్వరగా ముగించి వేస్తాము. ఎందుకంటే ఈ సబ్జెక్టు త్వరగా ముగించాలి, కొన్ని పరిస్థితులను బట్టి త్వరగా ముగించాలి కాబట్టి త్వరగానే ముగించి వేద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అంతకుముందు 2 వారాలు మనం చూస్తూ వచ్చాం, చల్లగాను వెచ్చగాను 2 స్థితిగతులను కూడా మనం చూస్తూ వచ్చాం. చల్లగా ఉన్న ప్రార్థన జీవితం, వెచ్చగా ఉన్న ప్రార్థన జీవితము, ప్రభు వాళ్ళకి అనేక కోణాలు కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ మరొక విధానంలో 3 పర్యాయములు రాయబడిందని అంతకుముందు కూడా చెప్పబడుతూ వచ్చింది. మరొక విధానం రాయబడుతుంది, నీవు చల్లగానైనను. ఏమని రాయబడుతుంది? నీవు చల్లగానైనను. సో మనం కూడా అనేక పర్యాయాలు పాటలు కూడా పాడుకుంటాం, చల్లని ప్రభు రాకడకై మెల్లగా ఏం చేస్తున్నాము, వేచి ఎందు. చల్లని ప్రభు రాకడంట, మెల్లగా ఏం చేయాలి, మనం వేచి ఉండాలి. అంటే తొందరపడే విధానం అన్నది కొద్దిగా ఇక్కడ ఆలస్యమైన అనుభవాన్ని కనపడుతూ వస్తుంది. అయితే ప్రియులారా, ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు, నీవు చల్లగానైనను అని ప్రభు మాట్లాడుతున్నాడు. చల్లని ప్రభు రాకడ గురించి కూడా మనం పాటలో కూడా ప్రభుని కనపరుస్తాం. చల్లదనంలో ఏముందంటే ప్రభు యొక్క రాకడ సంబంధమైనది ఉంది. ప్రభు యొక్క రాకడకి సంబంధించింది ఈ చల్లని జీవితంలో ఉంది. అయితే లవోదికలో ఉండవారు ఈ చల్లని జీవితం కలిగి ఉంటే, ప్రభు వచ్చినప్పుడు, ప్రభు వచ్చిన తర్వాత ఎత్తబడే సంఘంగా వారు ఉండటానికి అవకాశం ఉండేది. కానీ వారి జీవిత చరిత్రలు ఎలా ఉండే అంటే అలా అవకాశమే లేదు. సరే, ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు యొక్క రాకడ చల్లగా రాబోతున్నాడు కదా, చల్లని ప్రభు రాకడని మనం అనుకుంటూ పాటపడుతూ వస్తున్నాం. అయితే ప్రభు రాబోతున్నాడు, ప్రభు చల్లగా రాబోతున్నాడు. అయితే ఒకప్పుడు ఒకానొక సమయంలో ప్రభు యొక్క చల్లని రాకడ గురించి మనం చూస్తూ వచ్చాం. ఒకప్పుడు ఎలా వచ్చాడు ప్రభు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే లవోదిక కూడా ఒకప్పుడు వచ్చిన స్థితిలో ప్రభు అనుమతించినవి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు ప్రభు ఎలా వచ్చాడు అని అంటే, ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు, చల్లని రాకడతో వస్తున్నాడు. ఒకప్పుడు అంటే ఇప్పుడంటే రాబోతున్నాడు. ఒకప్పుడు ఎలా వచ్చాడు అని అంటే, ఎందుకంటే చల్లని జీవితంలో ఉన్న వారి జీవితాల దగ్గరికి ప్రభు రాకడ ద్వారా, అంటే చల్లని జీవితాల్లో ఉన్న మనుషుల దగ్గరికి ప్రభు యొక్క రాకడ జరగటం ద్వారా, ఆ మనుషుల దగ్గర ప్రభు రావటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని అనుకుంటున్నా. వచ్చిన వారు అందరం బట్టి స్తోత్రాలు రావాల్సిన తరబడి తీసుకురండి. మరొకసారి నేను కూడా బలహీనని ఒప్పుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న వారికి నేను గొప్పవాడిని కాదు, వారికి వాక్యం అందిస్తాను కూడా నేను యోగ్యత లేదని ఒప్పుకుంటున్నా. ప్రభా, దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్టు మా కళ్ళను మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నాకు జ్ఞాపకం చేసుకుని, నేనైతే బహు బలహీనతలు కలిగిన వాడిని, పాపాత్ముడు నేను ఒప్పుకుంటున్నా. నా చూపులు, తలంపులు, ఆలోచన, చేతులు, కాళ్ళ ద్వారా కూడా ప్రభా, ఇంకా అనేక విధానాల్లో నా నడక, నా ప్రవర్తన ద్వారా పాపం చేసిన వాడిని నేను ఒప్పుకున్నా. క్షమించండి. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. తెరవబడిన అవకాశం మాకు అనుగ్రహించి, దేవ ఆకాశం ఇప్పబడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి, శత్రుకార్యాలు లయపరచండి. ప్రభావ, మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయండి. మాకు ఏ వాక్యం అవసరమో తండ్రి మీరు పరలోకంలో అనుగ్రహించండి. మా బలహీనతలు క్షమించి సరిచేయమని, మాతో మాట్లాడమని
ఈరోజు మిమ్మల్ని ఎలా గణపరచాలో, ఎలా స్తుతించాలో మాకు నేర్పించమని, మాతో మాట్లాడమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని, మీ నడిపింపును కోరుకుంటూ ప్రతి అక్కర్లు కూడా తీర్చమని, ముందున్న సమయం అంతా ఈ పరిచయలు శత్రు సిగ్గు నీకు మయం తెచ్చుకోమని, దేవా మరి ఈరోజు మేము ఎట్లా ఆరాధించాలో చల్లని మీ రాకడ ద్వారా దేవా మా జీవితాల్లో ఎంత గొప్ప అద్భుతం జరుగుతూ వచ్చిందో వాటిని మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించబోతుండగా మీ ఆత్మ ద్వారా నడిపించే శత్రు సిగ్గు నీకు మయం తెచ్చుకోమని. నేను కూడా బలహీనతలు కలిగిన వాడిని, ఎన్నో దేహ బలహీనతలు ఉండే వాటన్నిటిని బట్టి ప్రభావ పరిచర్యకు అడ్డుగా రాకుండా కూడా మీరు సహాయం చేయండి. నన్ను నిలబెట్టేది మీరే కాబట్టి నిలబెట్టి మీ పరిచయలో వాడుకుని మహిమ పొందమని, బలహీనత క్షమించమని, ముందున్న సమయంతో దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరట, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతుందంటే, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ప్రభు యొక్క రాకడ జరుగుతూ వచ్చింది. చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ప్రభు ఎట్లా వచ్చాడు, ఎలాంటి రాకడతో వచ్చాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే లౌకిక స్థితిగతులు కూడా ఒకప్పుడు చల్లనిదే. ఆ చల్లని జీవితం కలిగిన వారి దగ్గరికి ప్రభు వచ్చాడు. ఒకానొక సమయంలో మనం కూడా అటువంటి స్థితిలో ఉన్న మన దగ్గర కూడా ప్రభు వచ్చాడు. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, చల్లగా ఉన్న వారి జీవితాల దగ్గర ప్రభు ఎలా వచ్చాడు అని అంటే, రండి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయను, నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన నేను. కాబట్టి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాయబడిన మొదటి మాట ఏంటంటే, ఆయన ఎలా వచ్చాడు చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గర కంటే మొదటి వాడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మొదటివాడుగా. మొదటివాడు అని అంటే అర్థం ఏంటంటే, అన్నిటికీ కూడా అతడే ప్రాముఖ్యత కలిగిన వాడు. అందుకంటాడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన లేకుండా ఏమీ కూడా కలిగిన అనుభవం లేదు, తానికి తెలియకుండా ఏమీ కలిగిన అనుభవం కూడా లేదు. అన్నీ కూడా సమస్తమై ఉండి ఆయనే అయి ఉన్న అనుభవంలో ఈ లోకం సృష్టించబడింది. అందుకంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకేమంటాడు, ఈ లోకం పుట్టక మునుపు తండ్రి నీ దగ్గర నా మహిమ ఎలా ఉందో అని మాట్లాడుతూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోక జగత్ పునాదులు వేయబడక మునిపే, జగత్తుని సృష్టించక మునిపే అసలైన మన కొరకై మన రక్షకుడిగా నిర్మాణం చేయబడిన అనుభవం ఉంటాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చల్లని జీవితాలు కలిగి మన దగ్గరికి ఎలా వచ్చాడంటే మొదటి వాడిగా వచ్చాడు. అంటే మన పాపాలను తీసేసే దాంట్లో మొదటివాడిగా, మన బలహీనతలను తీసేసే విషయంలో మొదటివాడిగా, మన అనారోగ్యం తీసివేసే విషయంలో మొదటివాడిగా, గాయపడిన మనల్ని తాకే స్వస్థతనిచ్చే విషయంలో మొదటివాడిగా, అంటే సమస్తము మొదటివాడిగా ఆయన వస్తూ వచ్చాడు. సో మన జీవితాల్లో అన్నిట్లో కూడా మొదటి స్థానం ఎవరికి ఉందంటే ప్రభుకే ఉంది. ఒకప్పుడు ఈ స్థానం మొదటి స్థానం అన్నది ప్రభుకి ఇవ్వాల. ఒకప్పుడు మనం మొదటి స్థానం ఎవరికి ఇచ్చాము? లోకానికి ఇచ్చాము, పాపానికి ఇచ్చాము, సాతానికి ఇచ్చాము. కానీ ఇప్పుడు మన స్థానం ఎక్కడుందంటే ప్రభువుకి ఇచ్చాం మనం. సో ఎందుకంటే ఆయన మొదటివాడికి లోకానికి వచ్చి మన కొరకైన మొదటి స్థానాన్ని తీసుకుని అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది మొదటి మాట. ఎన్నమాట ఇది? మొదటిది. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు? చల్లని రాకడ కొరకై ప్రజల దగ్గరికి ఎలా వచ్చాడంటే మొదటి వాడుగా వచ్చాడు. ఇక రెండో విషయాన్ని చూద్దాం రండి. రెండో విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాము. రెండోదిగా ఎలా వచ్చాడు? మొట్టమొదటిగా చల్లని ప్రభు రాకను చూస్తున్నాం. ఎలా వచ్చాడు? మొదటి వాడికి వచ్చాడు. అంటే మన జీవితంలో ప్రతిదీ కూడా మొదటి స్థానం ఆయన తీసుకుని, మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా, అంటే మన పాపలను తీసివేయడానికి మొదటి స్థానం ఆయనే తీసుకున్నాడు, మన బలహీనతను తీసివేయడానికి ఆయనే మొదటి స్థానం తీసుకున్నాడు, మన అనారోగ్యాలు తీసేయడానికి మొదటి స్థానం ఆయనే తీసుకున్నాడు. అన్నిటికీ మొదటి స్థానం తీసుకుని మనల్ని మొదట్లోకి తీసుకురావడానికి ఆయన ప్రయాసపడి ఆ సిలువ కార్యం జరిగించాడు. చల్లని జీవితాలు కలిగిన వారికి మొదటి స్థానం ఇస్తానికి ఆయనే మొదటి వాడికి వచ్చాడు.
ఆ వచ్చిన ప్రభు మనకు మొదటి స్థానం ఇవ్వడం కొరకు సిలువలో చనిపోయి, ఆయన చనిపోయిన స్థితిని బట్టి మనం మొదటి స్థానంలో, అంటే ప్రభువుని ఆరాధించే మొదటి స్థానంలోకి మనం వచ్చాం. ప్రభు బిడ్డలుగా మొదటి స్థానంలోకి ప్రభు మనం తీసుకొచ్చినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన ఎలా చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి వచ్చాడంటే, ఎలాగొచ్చాడు? ఆయన సాత్వికుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? సాత్వికుడు. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సాత్వికుడు అంటే అర్థం ఏంటి? సహనం కలిగిన వాడంట. ఓకే, ఇంకా అన్నా సహించువాడని అర్థం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన రెండో మాట ఏంటంటే, ఆయన ఎలా వచ్చాడు అంటే చల్లని రాకడగా కలిగిన జీవితాల దగ్గరికి ఎలా వచ్చాడంటే, మొదటి వాడికి వచ్చాడు, రెండోదిగా సాత్వికుడుగా వచ్చాడు. సో తన సాత్వికాన్ని బట్టి, ఆయన చూపించినటువంటి సాత్వికమైన జీవితాన్ని బట్టి మనకేం జరుగుతూ వచ్చిందంటే, మన జీవితంలో రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. చూడండి, కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికాన్ని చూపించకపోతే, ఆయన అవమానించిన వారి దగ్గర, ఆయన నిందించిన వారి దగ్గర, ఆయన గాయపరిచిన వారి దగ్గర, ఆయన్ని కొట్టిన వారి దగ్గర ఆయన సాత్వికం చూపించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, శిలువ కార్యంలో అద్భుతం జరుగుతూ వచ్చింది. ఆయన సాత్వికం చూపించడం ద్వారా ఈరోజు మనకు రక్షణ వస్తూ వచ్చింది. ఆ రోజు ఆయన సాత్వికం చూపించకపోతే, ఆ రోజు ఆయన సాత్వికుడిగా ఉండకపోతే, ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగి తిరగబడేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే, మనలాగా తిరగబడేటటువంటి ఆలోచన కలిగిన వాడికి ఉన్నట్లయితే ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చేది కాదు. సో బైబిల్ చెప్పేటటువంటి రెండో మాట ఏంటంటే, ఆయన చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వచ్చాడు, ఎలాంటి రాకడతో వచ్చాడంటే, ఒకటి మొదటి వాడుగా వచ్చాడు, రెండు సాత్వికుడిగా వచ్చాడు. తన సాత్వికాన్ని బట్టి మనకేం జరుగుతుందంటే రక్షణ జరుగుతుంది. రక్షణ కార్యం మనకు ఇవ్వబడుతూ వచ్చింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సాత్వికుడిగా ఉండకపోతే, ఆయన తన సాత్వికాన్ని కానీ కలిగి ఉండకపోతే, సాత్వికుడిగా ఈ లోకంలో జీవించకపోతే మనకు అసలు రక్షణే ఉండేది కాదు. అందుకే మనలాంటి పోలికతో వచ్చాడు, కానీ మనలాంటి స్వభావాన్ని పూర్తిగా ధరించుకోవాలి. మానవుడికి ఈ లోకానికి వచ్చాడు, మానవ రూపికి వచ్చాడు, నరవతారికి ఈ లోకానికి వచ్చాడు, కానీ మనలాంటి స్వభావాన్ని అయినా, మనలాంటి స్వభావాన్ని ఎందుకు అంటున్నాడంటే, మన మనస్తత్వం లాంటి మనస్తత్వం ఆయన కలిగి ఉండలేదు. ఆయనంతా కూడా వ్యత్యాసం కలిగిన మనస్తత్వం. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే సాత్వికంతో కూడినది. కాబట్టి ఆయన సాత్వికం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? అనేకులకు రక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం రక్షణ పొందగలుగుతూ వచ్చామంటే ప్రభు అనుమతించడం కాదు, ప్రభు చూపించిన సాత్వికాన్ని బట్టి, ఆయన సాత్వికం ద్వారా ఈరోజు మనకందరికీ రక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. ఈయన ఎలా వచ్చాడంటే, ఒకటి మొదటి వాడికి వచ్చి మన పాపాలను తీసివేయడానికి మొదటి వాడికి ఉన్నాడు, మన బలహీనతలన్నీ తీసివేయడానికి మొదటి వాడికి ఉన్నాడు. రెండవదిగా ఈయన ఎలా వచ్చాడంటే సాత్వికుడికి వచ్చి మనకు రక్షణ ఇస్తున్నాడు. మూడవదిగా చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వస్తున్నాడు, ఎలా వచ్చాడంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. చాలక్క ఏమన్నది? చిన్న గాడిదనెక్కి అంటే అర్థం ఏంటి? సహజంగా గాడిదని ఎవరైనా ఇష్టపడతారు? గాడిద మీద ఎక్కడానికి ఇష్టపడం. కానీ ఆయన ఎలా వచ్చాడంటే తగ్గించుకున్న వాడికి వచ్చాడు. మీరు ప్రకటన గ్రంథం చదివినట్లయితే, ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆకాశం మేఘాడుకు వస్తున్నాడు, ఇంకా తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. అవన్నీ ప్రకటన గ్రంథంలో చూస్తున్నట్లయితే ఆయన యొక్క విధానం వేరుగా ఉంది. కానీ మొదటిగా చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట, ఎలా వచ్చాడు? తగ్గించుకున్న వాడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? తగ్గించుకున్న స్థితిలో వచ్చిన వాడికి ఉన్నాడు. ఒక తగ్గింపు కలిగిన వ్యక్తికి లోకానికి వచ్చాడు. తన తగ్గింపు ద్వారా, ఆయన తగ్గించుకున్నటువంటి విధానాన్ని బట్టి ఈరోజు మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకోకపోతే ఈరోజు దేవుని మనం స్తుతించగలిగేవారమా? ఈరోజు దేవుని మనం ఆరాధించగలిగేవారమా? లేదు. కారణం ఏంటి? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఆ మాటకు అర్థం ఏంటంటే చూడండి, అక్కడ రాయబడుతున్న మాట, సియోను కుమార్తెతో చెబుతున్నాడు. తర్వాత 9వ వచనం చూసినట్లయితే, జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనక వచ్చి చుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభుపేట వచ్చినవాడు స్తుతించబడును గాక. అంటే ఎలా స్తుతిస్తున్నారు? దేన్ని బట్టి స్తుతిస్తున్నారంటే ఆయన తగ్గించుకున్న విధానాన్ని బట్టి, ఆయన ఎంతగైతే తగ్గించుకున్నాడో ఆ తగ్గింపుని బట్టి ఏం జరుగుతూ వచ్చింది? మనం దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి వచ్చాం. ఆ రోజు ప్రభు యొక్క తగ్గింపు, ప్రభు తగ్గించుకున్న విధానం నిజంగా ఎంత అమోఘమైనదంటే, ఆయన తగ్గింపును బట్టి ఎంతగా తగ్గించుకున్నాడంటే
చివరాఖరికి శిష్యుల యొక్క పాదాలు కడిగేదాకా కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడి దాకా వెళ్ళాడండి? శిష్యుల పాదాలు కూడా ఈరోజు మనమైతే కడుక్కో ప్రభు అని కాళ్ళు ఇచ్చేస్తాం. ఆ రోజు శిష్యులు ఏమన్నారు? అయ్యా నన్ను కడగొద్దు ప్రభు, నా పాదాలు కడగటం ఏంటి? ఏవో ప్రభు అన్నాడు, నేను ఈరోజు కడగనేలా నేను వెళ్ళేస్తే ఆ స్థలంలోకి నువ్వు రాలేవు. ఇక అది అసాధ్యం అవ్వచ్చు, అసాధ్యం అయ్యిద్ది. కాబట్టి ఆ రోజు తగ్గించుకున్నవాడుగా ఉంటాడు. శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. శిష్యుల్లో అవిశ్వాసం ఉంది, శిష్యుల్లో అపనమ్మకం ఉంది, శిష్యుల్లో ఇంకా అనేక బలహీనతలు ఉన్నాయి. అయినను ఏం చేస్తూ వచ్చాడు? వారి పాదాలు గడవటానికి ఇష్టపడ్డాడు. ఆయన తగ్గింపు ధనాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చింది? మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలో మనం నేర్చుకున్నాం. ఆయన తగ్గింపు ధనంలో నుండి గాడిద మీద ఆయన ఎక్కి రావడం ద్వారా తగ్గించుకున్నాడు అని అర్థం. ఆ తగ్గింపు ఆయనకు రావడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుణ్ణి స్తుతిస్తున్నారు ప్రజలు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని పరలోకములో లేత మొక్కవలే, యెషయా 53 చదివినట్టయితే లేత మొక్కవలే పెరిగాడంట తండ్రి దగ్గర. అటువంటి లేత మొక్కవలే అంటే సున్నితమైన విధానంలో పెరిగినటువంటి ప్రభు మన కొరకై మన నిమిత్తమై ఆ సున్నితమైనటువంటి విధానాన్ని తొలగించుకుని తగ్గించుకుని ఆ సున్నితమైన ఘనతను, ఆ సున్నితమైన హెచ్చింపుని తీసుకోకుండా సామాన్యమైన మానవుడిగా ఈ లోకానికి అరుదించి సహజమైన మానవుడిగా తల్లి గర్భంలో జన్మించిన అనుభవంలోకి వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కనీసం ఎవరు స్థానం ఇవ్వలేకపోయినా అనేకుడికి స్థానం ఇచ్చేవాడు ఉంటూ వచ్చినాడు. నిజంగా చూడండి ఎంత గొప్ప ధన్యత. తండ్రి దగ్గర ఎంతో ఘనంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గర ఎంతో ఘనంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తగ్గించుకుని వచ్చాడు భూమి మీదకి. తగ్గించుకుని రావడం ద్వారా మనం దేవుని ఎలా స్తుతించాలో మనం నేర్చుకోగలుగుతున్నాం. మీరు చూడండి, ఓ ధనవంతుడు ఉండాడు అనుకోండి, డబ్బులు అధికంగా ఉండే అనుకోండి, అతడికి దేవుని గురించి ఆలోచనలు ఉండవు. అప్పుడు దేవుని ఎలా స్తుతించాలో అతడు తెలిసిద్దా? తెలియదు. ఎందుకని అంటే ధనవంతుడని నేను అన్నాను, కొంతమంది ధనవంతులు దేవుని ఆరాధించే వాళ్ళు ఉంటారు. సో బైబిల్లో ఉన్న ధనవంతులతో పోల్చి మనం చెప్పే మాట. సో ధనవంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆలోచన చేస్తున్నాడా? ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అవును కదా? 3-4 తరాలు సరిపోయినంత ఆస్తి ఉంది, చక్కగా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. అంటే ధనవంతుని యొక్క స్థితి, ధనవంతుడు అని ఎందుకంటున్నానంటే సంపాదించుకున్నాడు కాబట్టి ధనవంతుడే. సో ఈ ధనవంతుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే అతని స్థితిగతులన్నీ కూడా దేవుని స్తుతించే కోణాలు ఉండవు, దేవుణ్ణి మర్చిపోయిన అనుభవం ఉంటాయి. సో ఈయన ధనవంతుడే. సో ధనవంతుడై ఉండి కూడా మన దారిద్ర్యాన్ని అనుభవించడం కొరకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిజంగా ఎంత ధన్యత చూడండి. మన దారిద్ర్యాన్ని ఆయన భరించడానికి, మనం శాపగ్రస్తులమైతే మన శాపాన్ని ఆయన భరించడానికి తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిజంగా ఎంత తగ్గింపు అర్థం చేసుకోండి. ఆ తగ్గింపులోని విధానాన్ని బట్టి ఆయన తగ్గించుకోవడం ద్వారా ఈరోజు మనము తండ్రిని ఎలా స్తుతించాలో నేర్చుకోగలుగుతున్నాం. ఈరోజు మనం దేవుని స్తుతిస్తున్నామంటే ఎలా తెలుసా? మన నోటి ద్వారా, మన మాట ద్వారానో, చదివినటువంటి వాక్యము మనం తెలుసుకున్న దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి కాదు. ఇవి తర్వాత వాటికంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన తగ్గించుకోవడం ద్వారా తండ్రిని ఎలా స్తుతించాలో మనం నేర్చుకోగలుగుతూ వచ్చాం. ఆయన నేర్పించిన అనుభవంలో మనం తండ్రిని ఆరాధించేవారు ఉంటున్నాం. ఆయన చల్లని రాకడ ప్రజలకు చల్లగా ఉండే వారి దగ్గరికి ఎలాగ వచ్చాడంటే, చల్లని జీవితం కలిగిన వారి దగ్గరికి ఎలాంటి రాకడతో వచ్చాడు? 1, మొదటివాడిగా వచ్చాడు ఆయన. 2, సాత్వికుడికి వచ్చాడు. 3, తగ్గించుకున్నవాడు, గాడి పిల్ల మీద అంటే తగ్గించుకున్నవాడికి వచ్చాడు ఈ లోకానికి. తగ్గించుకున్నవాడికి వచ్చి మనం దేవుని స్తుతించేవారుగా సిద్ధపరిచాడు. ఇక 4వదిగా ఆయన చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, రండి 4వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 4వ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎలా వచ్చాడు ఆయన? వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఒక మాట రాయబడుతున్న మాట చూసినట్టయితే 1వ అధ్యాయం 9వ వచనం కూడా యోహాను సువార్త చదివితే మనకు అర్థమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు
ప్రతి మనుష్యుణ్ణి వెలిగించును. అది ఎవరండి వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా వచ్చాడు? నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగుగా, నిజమైన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. చూడండి, నిజమైన వెలుగు అని ఎందుకు అంటున్నారంటే, ఈ లోకంలో వెలుగు ఉంది, కొన్ని రకాల వెలుగులు ఉన్నాయి. ఒకటి లైట్లు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయా? కరెంటు పోతే ఏమవుతాయి? ఆరిపోతాయి. ఇప్పుడు కొత్తవి వచ్చినాయిలేండి, అవి కూడా కొంత సమయం కరెంటు పోతే అవి కూడా ఛార్జింగ్ అయిపోతే ఆరిపోతున్నాయి. ఛార్జింగ్ లైట్ అయినా కొంతసేపు వెలుగు ఉంటుంది, తర్వాత ఆరిపోయింది. సూర్యుడైనా ఓ 12 గంటలు 10 గంటలు సూర్యుడు తన తేజస్సును వెలుగిస్తాడు, తర్వాత అయినా ఆగిపోవాల్సిందే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈ లోకం వెలుగు నిజమైనది, పరిపూర్ణమైనది కాదు. కాబట్టే ఆయన ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒకరోజు చీకటిగా ఉండి ఒకరోజు వెలుగుగా ఉన్నాడా? ఏనాడు లేడు. ప్రతిరోజు ఆయన మనకేం చేస్తున్నాడు? ప్రకాశించేవాడుగానే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుకి దమస్కు మార్గంలో ఎలా ప్రకాశించాడో అలాంటి ప్రకాశమైనటువంటి వెలుగు మనకు ఎప్పుడు ప్రకాశించేవాడుగానే ఉంటున్నాడు. సో ఈయన ఎలాంటి వాడు అంటే నిజమైన వెలుగు. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, నీతి సూర్యుడు అని రాయబడుతూ వచ్చింది. ఈయన ఎలాంటి వాడంటే ఎప్పటికీ, అంటే నిత్యము నిజమైన వెలుగు కాబట్టి ఎప్పటికీ వెలుగుగా ఉండేవాడు. సో మనం చీకట్లో ఉండేటువంటి అనుభవం కలిగిన వారు, చల్లని జీవితాలు కలిగిన మన జీవితాల్లో, మనం చీకటి జీవితంలో ఉన్న మన జీవితాల దగ్గరికి, చల్లని జీవితంలో చీకట్లో ఉన్న మన దగ్గరికి ప్రభు వచ్చి ఆ చీకటిని అంతటిని తీసివేసి నిజమైన వెలుగు లేని మనలో నిజమైన వెలుగుని నింపాడు. ఆ వెలుగు ద్వారా ఈరోజు నిజమైన వెలుగును బట్టి నిజమైనటువంటి వెలుగును మనం ఆరాధించేవారుగా ఉంటున్నాం. నిజమైన వెలుగు ఏదో తెలుసుకుని ఆ నిజమైన వెలుగుని ఆరాధించేవారుగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 4వ మాట. ఆయన చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మొదటివాడిగా వచ్చాడు. మొదటివాడిగా ఏ విషయాల్లో? మన పాపాలు భరించడానికి, మన పాపాలు తీసేయడానికి, మన గాయములు కానీ బలహీనతగా తీసివేయడానికి మొదటివాడికి వచ్చాడు. 2, సాత్వికుడికి వచ్చాడు. ఆయన సాత్వికుడిగా తగ్గించుకోవడం, ఆ సాత్విక తత్వాన్ని బట్టి మనకు రక్షణ వస్తుంది. 3, తగ్గించుకున్నవాడుగా తన తగ్గింపుని బట్టి దేవుని ఎలా స్తుతించాలో మనం నేర్చుకున్నాం. 4, నిజమైన వెలుగుగా ఉంటాడు. అంటే మనలో ఉన్న చీకటిని తీసేసి ఆ నిజమైన వెలుగు మనలో నింపుతూ వచ్చాడు. ఆ వెలుగు ఈ రోజుకి మనలో ఉంటుందారా ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చాం. ఇది 4వ మాట. ఇక 5వదిగా చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వచ్చాడంటే 5వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. చాలక్క. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని. ఎవరు వచ్చునని? క్రీస్తు అనబడిన మెస్సయ్య. కాబట్టి ఈయన ఎలా వచ్చాడంటే మెస్సయ్యగా వచ్చాడు. మెస్సయ్య అంటే ఆ మాటకి అర్థాలు అనేక కోణాలు ఉంటాయి. దానికి ముందులో ఒక మాట రాయబడుతూ వచ్చింది, క్రీస్తు అనబడిన మెస్సయ్య. మెస్సయ్యకి లోకానికి వచ్చాడు. సరే, మెస్సయ్య సంగతి ఒక సబ్జెక్ట్ అలా బాగుంటుంది, తర్వాత ధ్యానిద్దాం. క్రీస్తు అనబడిన మెస్సయ్యకి లోకానికి వచ్చాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? వాక్యం మీరు చదవతలా, కనీసం మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచ్చినవన్నా చదవండి. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. మరి రక్షకుడు అని ఎలా చెప్పారు? అది మర్చిపోవడమే పొరపాటు. దేవుని రాజ్యాన్ని మర్చిపోయారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటి? ఈయన ఎలా వచ్చాడు మెస్సయ్య అంటే అభిషేకించడానికి వచ్చాడు. అంటే చీకట్లో క్షమించండి, చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఎలా వచ్చాడంటే ఒక అభిషేక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక అభిషేక్తుడిగా. ప్రజల్లో ఉన్న బలహీనతలన్నిటిని కూడా తీసివేసి, ప్రజల్లో ఉన్న పాపాలన్నీ కూడా తీసివేసి ప్రజలందరినీ కూడా అభిషేకించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎలా అభిషేకిస్తున్నాడు చూడండి. పూర్వదినాల్లో చూసినట్లయితే ఒక రాజును అభిషేకించాలంటే తైలపు బుడ్డి కావాలా, ఇవన్నీ తీసుకెళ్లి తల మీద పెట్టి అభిషేకించేవాడు. మరి మనల్ని ఎలా అభిషేకించాడు అని అంటే ప్రభు తన స్వరక్తం ద్వారా మనల్ని అభిషేకించాడు. అర్థమవుతుందండి? మన మీద నూనె కాదు కానీ తన రక్తాన్నే మన మీద పెట్టాడు. తన రక్తాన్ని మన మీద కార్చడం ద్వారా మనం ఈరోజు అభిషేకించబడిన అనుభవంలోకి వచ్చాం. ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా దేవుని సన్నిధికి వచ్చామంటే మనం అభిషేకించబడిన వారం. దేని ద్వారా అభిషేకించబడ్డాం? ప్రభు యొక్క రక్తం ద్వారా. కలువరిశిలో ఏదైతే మన కొరకు రక్తం కార్చాడో, చివరి రక్త బొట్టు కూడా ఏదైతే మన కొరకు చిందించాడో,
ఆ రక్తపు మడుగుల్లో మనల్ని అభిషేకిస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? ఆ రక్తపు మడుగుల్లో మనల్ని అభిషేకించాడు. మన బలహీనతలన్నీ తీసివేసి, మన పాపాలన్నీ తీసివేసి మనల్ని అభిషేకించి ఎలా అభించాడు తెలుసా? రండి, ఎలా ఉండాలని అభిషేకించాడంటే రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 కలిసి ఉండి మధ్యలో, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తానే అర్థమైందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనాలు కలిసి ఉండి దాంట్లో మధ్య భాగంలో చదువుతూ వచ్చు. ఎలా ఉండటానికి తన స్వరక్తం ద్వారా మనల్ని అభిషేకించాడు? ఎలాగంటే పరిశుద్ధమైన వారుగా, ఇంకా నిర్దోషులుగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలవబడేవారుగా, వాక్యముతో ఉండటం కొరకు మనం పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కొరకే తనను తానే మన కొరకే అప్పగించుకున్నటువంటి తన దేహం నుండి వచ్చిన రక్తము ద్వారా మనల్ని అభిషేకించి ఒక పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా, నిర్దోషమైన వారుగా, ఇంకాటికంటే ఇంకా అధికమైనది ఇంకేముంటాయి, వాటితో పాటు మహిమ కలిగినటువంటి సంఘముగా మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని అలాగే మహిమ కలిగిన సంఘముగా చేయడం కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన స్వరక్తాన్ని కార్చి మహిమగల సంఘముగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం ఎలా అవుతామంటే, మహిమగల సంఘముగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా మనం ఎలా అవుతామంటే ఆయన రక్తము ద్వారా మనల్ని అభిషేకించడం ద్వారా. సో యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ద్వారా మనల్ని అభిషేకించడం ద్వారా ఈరోజు మనం ఏమవుతూ వచ్చాం? చల్లని జీవితాలు కలిగిన మన దగ్గరికి ప్రభు రావటం ద్వారా ఈరోజు మనం ఏం చేయబడుతూ వచ్చామండి? అభిషేకించబడ్డాం. దేని కొరకు? మనల్ని అభిషేకించడం ద్వారా మనకేం జరుగుతుందంటే పరిశుద్ధత వచ్చింది, పవిత్రత వచ్చింది, నిర్దోషత వచ్చింది, మహిమగల సంఘముగా మనం చేయబడుతూ వచ్చాం. నిజంగా ఎంత ధన్యతలోకి మనం రావటం కొరకై ఆయన మెస్సైగా ఈ లోకానికి వచ్చి, అభిషక్తుడికి ఈ లోకానికి వచ్చి, క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి చల్లని జీవితాలు కలిగిన వారందరినీ కూడా, ఓ రకంగా చల్లని జీవితాలు అంటే అర్థం ఏంటి? చల్లారిపోయిన జీవితాలని కూడా ఇంకో కోణంలో మనం ధ్యానించుకోవచ్చు తర్వాత ఉండి అన్ని కూడా. అంటే నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళ దగ్గర కూడా ప్రభు వచ్చి వారి జీవితాలు పూర్తిగా మార్చేసి వారిని మహిమ కలిగిన సంఘంగా చేర్చాడు. ఒక మాటలో చెప్పమంటారా? వాస్తవానికి మనం ఏ ప్రాంతం వారమైనా, ఎలాంటి వారమైనా, ఒక్క విధానంలో ఏంటంటే ఎవరిని ఎవరు అనలేం, కానీ మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు మనల్ని మహిమ కలిగిన సంఘంగా ప్రభు చేశాడంటే, మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు మనకేమనిపించింది తెలుసా? నన్ను కూడా దేవుడు మహిమ కలిగిన సంఘంగా చేశాడా? కొంతమందికి ఆ మహిమ కలిగిన సంఘం అంటే ఏంటో కూడా తెలియదు కాబట్టి, ఆ సంఘం యొక్క విధానం తెలియదు కాబట్టి దారి తప్పిపోతాం. మహిమ కలిగిన సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క మహిమతో నింపబడిన క్రైస్తవుడు, దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి దేవుని బిడ్డలు, దేవుని యొక్క మహిమతో పరిపూర్ణమైన దేవుని యొక్క మహిమతో దేవుడు నింపుకున్నటువంటి ప్రజలు, అటువంటి సంఘముగా, అటువంటి ప్రజలుగా, మహిమ కలిగిన సంఘముగా దేవుడు మనల్ని సిద్ధపరిచి తన ఎదుట నిలవబెట్టుకోవడం కొరకై తన స్వరక్తం కార్చి మనల్ని అభిషేకించిన వాడు ఉన్నాడు. చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి వచ్చి వారి జీవితాల్లో వారికి మెస్సైగా అభిషక్తుడిగా ఉండి వారిని అభిషేకించి ఏం చేస్తున్నాడు? వారిని పరిశుద్ధపరిచాడు, నిర్దోషులు చేశాడు, వారి జీవితంలో పవిత్రత ఇచ్చాడు, వారిని ఇంకా మహిమగల సంఘముగా సిద్ధపరిచాడు. అట్టి అనుభవం మనల్ని కూడా ప్రభు తీసుకొచ్చినందుకై లవోదిక అనేటి అనుభవం లవోదికని తీసుకొచ్చాడు. అటు అనుభవం నడుస్తున్నటువంటి లవోదిక, చల్లని జీవితాలు కలిగిన లవోదిక అని ప్రభు మొదటి వాడి గుండి వాటి యొక్క పాపాలన్నిటి కూడా మొదటి వాడి గుండి తీసివేశాడు. ప్రభు వారి జీవితంలో రక్షకుడిగా ఉన్నాడు. ప్రభు సాత్వికుడి గుండి వారికి రక్షణ ఇస్తూ వచ్చాడు. ప్రభు యొక్క తగ్గింపు ధనంతో బట్టి దేవుని స్తుతిస్తున్నారు. వారి జీవితంలో వారికి ఏమి లేవో లవోదికాలు ఉన్న వారికి అన్నిటినీ సమకూరుస్తూ వచ్చాడు. లవోదిక కాదు, మనకు కూడా అట్టి అనుభవంలో ప్రభు తీసుకొచ్చినందుకు మనకు మెస్సైగా ఉండి మన జీవితాల్లో సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఒక పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత, ఇంకా మహిమగల సంఘముగా లవోదికాన్ని సిద్ధపరిచాడు. లవోదికాన్ని కాదు, మనల్ని కూడా అలా సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా
చేయబడి ఉన్నవని ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? సత్యవర్తనుడైతే అంటే అర్థం ఏంటి చెప్పండి, తెలిసింది చెప్పండి అక్క. నిజమైనది, ఇంకా సరే. ఇక్కడ మన కోణంలో మనం ధ్యానిద్దాము. ఒక సత్యవర్తనుడు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక సత్యముతో కూడిన వాడుగా. చాలా అర్థం ఉంది దీనికి. దీని అర్థం కూడా చెప్పాలంటే తర్వాత మొత్తం కూడా ఒకసారి ధ్యానించవచ్చు. సత్యముతో కూడిన వాడికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. ఎలా వచ్చాడు? సత్యముతో కూడిన వాడి, చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ఒక సత్యవంతుడిగా ఈ లోకానికి వచ్చాడు. సత్య ప్రవర్తన కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మన జీవితాల్లో సత్యం అంటే ఏంటో తెలియదు. నిజమైనటువంటి సత్యం లేక, సత్యంలో జీవించలేక మన జీవితాలు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అసత్యంలో జీవిస్తున్న మన దగ్గరికి, అసత్యాన్ని వెంబడిస్తున్న మన దగ్గరికి ప్రభు వచ్చి అసత్యంలో నుండి సత్యంలోకి నడిపించి ఆయన సత్య యొక్క ప్రవర్తన ద్వారా ఆయన సత్యముగా కలిగినటువంటి మనస్తత్వాన్ని మనకు కూడా అనుగ్రహించి ఆయన సత్యవంతమైన ప్రవర్తన మనకు ఇచ్చి ఆ సత్యవంతమైన ప్రవర్తనలో మనల్ని నడిపించేవారుగా, మనం నడిచేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభా, నిజంగా నేను అసత్యవంతుడిని, నువ్వు సత్య ప్రవర్తన కలిగి సత్యవంతుడిగా నువ్వు ఈ లోకానికి వచ్చి నాలో ఉన్న అసత్యం మొత్తాన్ని కూడా నువ్వు తొలగించి అసత్యమైన నా జీవితాన్ని మార్చి సత్యవంతుడిగా నువ్వు నన్ను సిద్ధపరచున్నందుకై నీకు నేను రుణస్తుని, వందనాలు ప్రభు అని ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట? 6వదిగా ఆయన ఎలాగొచ్చాడంటే సత్య ప్రవర్తన కలిగిన వాడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి సత్య ప్రవర్తన కలిగిన వారుగా వచ్చి సత్య ప్రవర్తన కలిగినటువంటి అనుభవంలో ప్రభు వచ్చి వారి జీవితాలు మార్చడం ద్వారా వారి జీవితాలు ఎంతగానో ఒక సత్యమైన అనుభవం. ఒకప్పుడు లవోదిక సత్యమైన అనుభవం లేదు. లవోదికలు ఏముంది? బంగారము, వస్త్రాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అక్కడ. ఒకటి వ్యాపారస్థం కానీ అనేక కోణాలు ఉన్నాయి. అసత్యమైన అనుభవంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అసత్యవంతులైన వారిని మార్చి వారిని సత్యమైన మార్గం నడిపించి సత్యవంతులుగా ప్రభు సిద్ధపరిచాడు. వారినే కాదు మనల్ని కూడా అసత్యం కలిగిన మన జీవితాల్లో ప్రభుని ఎరక మునుపు ఎంతో అసత్యం కలిగిన వారు ఈరోజు సత్యవంతులుగా అంటే సత్యం కలిగిన వారుగా సత్యమైనటువంటి ప్రభు యొక్క అనుభవం మనల్ని కూడా ప్రభు ఉంచినందుకై మనల్ని కూడా యథార్థవంతులుగా సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది లవోదికైనా కాదు, మనల్ని కూడా అలా సిద్ధపరిచినందుకు ఆరాధన చేద్దాం. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. చాలక్క. ఇక్కడ రాయబడిన 7వ మాట ఏంటంటే ఇప్పటికి 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. లవోదిక చల్లని జీవితాలు కలిగిన లవోదిక దగ్గర ప్రభు వచ్చాడు. అదే చల్లని జీవితాలు కలిగిన మన దగ్గర కూడా ప్రభు వచ్చాడు. ప్రభు రాకడ కనపడుతుంది. ఎలా వచ్చాడు ప్రభు? ఎలా అంటే రాకడతో వచ్చాడు అంటే, 1 ఎలా వచ్చాడు? మొదటివాడిగా వచ్చాడు. 2 సాత్వికుడిగా వచ్చాడు. 3 తగ్గించుకున్న వాడికి వచ్చాడు. 4 నిజమైన వెలుగు వచ్చాడు. 5 మెస్సయ్య అంటే అభిషక్తుడిగా వచ్చాడు. 6 సత్య ప్రవర్తన కలిగిన వాడికి వచ్చాడు. 7వదిగా చూసినట్టే రాజుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? రాజుగా. చూడండి, పుడతా ఈ లోకంలో ఎవరైనా రాజులుగా పుడతామా? చెప్పండి, పుడతా రాజులుగా పుడతామా? సొలొమోను పుట్టాడు తల్లికి, పుడతానే రాజు అయ్యాడా? కాలం తర్వాత సమయాన్ని బట్టి రాజు అవుతూ వచ్చాడు. దావీదు రాజు అయ్యాడు, పుడతానే రాజు అయ్యాడా? సరే, ఇశ్రాయేలుకి మొదటి రాజును చూద్దాం. పుడతానే రాజుగా వచ్చాడా? అసలు ఎన్నిక లేని గోత్రంలో నుండి వచ్చాడు. అర్థమవుతుందండి? ఎన్నిక లేని, ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు పనికిరాందని మనం అనం కానీ, అంటే తక్కువ గోత్రంలో నుండి, అంటే అన్నిటికంటే లాస్ట్లో ఉన్న గోత్రంలో నుండి రాజుగా అవుతూ వచ్చాడు. మరి పుడతా రాజులకు కాలేదే. కానీ ఈయన ఎలా వచ్చాడంటే పుడతంతోనే రాజుగా పుట్టాడంట ఈయన. అర్థం చేసుకోండి, యేసు ప్రభు వారు పుట్టిన పుట్టక చూడగా, అందుకే ఆయనకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. అర్థమవుతుందండి? ఆయనకున్న ఘనత, ఆయనకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. ఎందుకు చెప్పమంటారా? ఎవరైనా పుడతానే రాజుగా ఎవరు పుడతారు చెప్పండి? ఎవరో పుట్టలేరు. కానీ పుడతానే ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకంలో తన తండ్రి దగ్గర రాజుగానే ఉన్నాడు. ఈ లోకంలో కూడా రాజుగానే వచ్చాడు. ఎందుకంటే రాజులకు రాజు,
ఆ పేరు ఎవరికి ఉండదు. రాజులకు రాజుగా ఉంటూ వచ్చాడు. చూడండి అసలు ఎంత గొప్ప ధన్యకరమైన జన్మ అంటే యేసు ప్రభు వారిది. పుడతానే రాజుగా పుట్టాడు, కానీ భటుడుగా జీవిస్తూ వచ్చాడు, కానీ దాసుడిగా జీవిస్తూ వచ్చాడు. పుట్టడానికైతే రాజుగానే పుట్టాడు, కానీ జీవించిన జీవితం చూడగా దాసుడుగా జీవిస్తూ వచ్చాడు. దేనికి దాసుడు? పాపానికి, లోకానికి కాదండి. అంటే ఆ దాసుడు ఎలా ఉంటాడో అలాంటి స్థితిలో, ఒక శతాధిపతి అంటాడు కదా, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే, అంటే ఆ స్థితిలో కూడా వచ్చాడు. ఆ స్థితిలో కూడా నివసించిన అనుభవం ఉంది. ప్రభు పిలిచిన, ప్రభుని ఒక వ్యక్తి పిలంగానే ప్రభుని ఎవరైతే పిలిచారో వారి దగ్గరికి వెళ్ళాడు. అది నిజంగా దాసుని యొక్క స్వభావం. అది దాసుని యొక్క స్వభావం ఏంటి? ఒక పిలిస్తే రావాలి. యేసుప్రభుని పిలిచినప్పుడు యేసుప్రభు రాలేదా? వచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఎందుకు లేదు? చాలా మంది దగ్గరకు వచ్చారు. వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ దగ్గరకు ప్రభు రాలా? మరి ఎలా వచ్చాడు? దాసుడిగా వచ్చాడు. రాజు అయితే ఏమనాలి? నువ్వే నా దగ్గరికి రా అనాలి. ఏమనాలా? నువ్వే నా దగ్గరికి రమ్మనాలి. కానీ ఈయన ఎలా వచ్చాడు? పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు, జీవించిన జీవితం చూడగా దాసుడుగా జీవిస్తూ వచ్చాడు. దాసుడు అంటే లోకాని పాపాన్ని కాదండి, మరిలా చెబుతున్నా. అలాంటి స్వభావాన్ని జీవిస్తూ వచ్చాడు. దాసుని యొక్క స్వభావం ఎలా ఉండిద్దంటే, యజమానుడు కాళ్ళు కూడా నొక్కుతాడు అవసరమైతే. దాసుడు ఏం చేయాలా? యజమానుడు కాళ్ళు పట్టమన్నా, కాళ్ళు నొక్కమన్నా, బలహీనంగా ఉంది, బాగా టైడ్ అయిపోయినా కాళ్ళు నొక్కమంటే నొక్కాల్సిందే, నువ్వు ఎంత పని చేసినా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సువార్త పరిచర్య, అనేకులు స్వస్థపరుస్తూ, అనేకులకు రక్షణ అనుభవం, అనేక గొప్ప కార్యాలు చేసి చివరకు వచ్చి యేసు ప్రభు శిష్యుల కాళ్ళు పట్టుకుంటున్నాడు. దాసుడుగా వచ్చాడా? వచ్చినప్పుడే రాజుగా వచ్చాడు. వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు? మరి ఎలా వచ్చాడు? వచ్చినప్పుడు రాజుగానే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? దాసుడుగా జీవిస్తూ వచ్చాడు. నిజంగా చూడండి ఎంత గొప్పవాడు. ఆయన దాసుడుగా జీవించి దాసత్వంలో కలిగిన వారిని విడిపిస్తూ వచ్చాడు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. రాజుగా ఈ లోకానికి అరుదించాడు. జీవించిన జీవితం ప్రవర్తన చూడగా దాసుడుగా ఉన్నాడు. తాను దాసుడుగా జీవిస్తూ దాసత్వంలో కలిగిన వారిని విడిపిస్తున్నాడు. నిజంగా ఎంతో గొప్పవాడు. మనమైతే తగ్గించుకుంటామా? ఒక ₹1,00,00,000 ఎవరన్నా మనకి ఇచ్చారనుకో, మన అకౌంట్లో ₹1,00,00,000 ఉండే అనుకో, ఏమంటాం? నువ్వే నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి సేవకుడు అయితే అయ్యావంటాం. నా ఇంటికి రా ప్రార్థన చేయవచ్చు అంటాం. వస్తే ఇప్పుడు దాకా ప్రవర్తన మారిపోయింది. అప్పుడు ఏమైతే కాలు మీద కాలు వచ్చేసిద్ది. కూర్చోన్నా, ఏమైతే కూర్చోన్నా అని చెప్పి అనుకుంటాం. ఎన్ని చేస్తాము? ఎప్పుడు దొరకని డబ్బు దొరికితే అట్టగుండిది, ఎప్పుడు దొరకని ప్రవర్తన దొరికితే అట్టగుండిది. అర్థమైందండి? ఇక అదే ఉంటుంది. కానీ బైబిల్ చెప్పే మాట తెలుసా? ఆయన రాజు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని దాసుడిగా ఈ లోకానికి వచ్చి దాసత్వంలో కలిగిన వారిని విడిపిస్తున్నాడంటే ఆయన గొప్పవాడా, మనం గొప్పవారమా? చెప్పండి. ఇది కూడా చెప్పలేరా? మరి ఆయన గొప్పవాడైనప్పుడు ఆ గొప్పవాడి ద్వారా దేవుని ఆరాధించుకోండి ఎలా ఉంటాం? సో గొప్పవాడిని బట్టి, గొప్పవాడి ద్వారా గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం. ఎంత ధన్యతో చూడండి. నిజంగా చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరకు ఒక రాజు వచ్చాడు. ఆ రాజు చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరకు వచ్చి వారి చల్లని జీవితాలన్నిటిని కూడా మార్చేసి వారి జీవితాల్లో ఏం చేస్తున్నాడు? వెలుగును నింపి వారి జీవితాలంతా కూడా ఒక అద్భుతమైన విధానంలో బయట తీసుకొచ్చి వారిని దేవుని స్తుతించేవారుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయం రాయబడుతూ వచ్చిందమ్మా, తండ్రిని ఆరాధించేవారు ఏడే రాయబడుతూ వచ్చింది చూడండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఇదే. పరలోకంలోనే ఆరాధిస్తాము, ఇక్కడ కూడా మనకు సంప్రాప్తి అవుతూ వచ్చింది. ఆ కాలం ఇదే. రాజు ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన దాసుని యొక్క స్వరూపం ద్వారా దాసత్వంలో మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తానంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేవారుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా చూడండి, చల్లని జీవితాలు కలిగిన వారిని ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించి అనుభవం తీసుకొచ్చాడు. అలా తీసుకురావడం కొరకు ఆయన ఏం చేశాడు? ఎలా వచ్చాడు? రాజుగా ఈ లోకాన్ని పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని దాసత్వంలో, అంటే చల్లని జీవితాలు కలిగిన దాసత్వం ఉన్న వారిని విడిపించి తండ్రిని ఆరాధించేవారుగా, ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజలుగా ప్రభు సిద్ధపరిచాడు లవోదికయాని. ఆ లవోదికయానే కాదు, మనల్ని కూడా అనుభవంలో ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ లవోదిక అనుభవాలు కాదు, మన జీవితాలు కూడా లవోదిక యొక్క అనుభవంలోకి ప్రభు సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను కూడా లవోదికలాగా చల్లని జీవితాలు ఉన్నప్పుడు మొదటి వాడిగా నా దగ్గరికి వచ్చి నాలో ఉన్నటువంటి ప్రతి పాపం విషయమే, బలహీనతల విషయమే మొదటి వాడికి నువ్వు ఉండి నా పాపల బలహీనత క్షమించేవాడికి మొదటి వాడికి ఉంటావు. రెండు, నా దగ్గర ప్రభా, నా జీవితాల్లో నేను కూడా లవోదికలాగా ఉన్నప్పుడు, చల్లని జీవితం కలిగినప్పుడు
సాత్వికుడికి ఈ లోకానికి వచ్చి నీ సాత్వికాన్ని బట్టి నాకు రక్షణ ఇస్తూ వచ్చు ప్రభా. నేను కూడా లవోదికలాగా ఉన్నప్పుడు నా చల్లని జీవితం కలిగిన నా దగ్గరికి నువ్వు వచ్చి ప్రభా నువ్వు తగ్గించుకుని నేను నిన్ను ప్రభా తండ్రిని ఎలా స్తుతించాలో నీ ద్వారా నీ ద్వారా తండ్రిని ఎలా స్తుతించాలో నేర్పిస్తూ వచ్చావు ప్రభా. నువ్వు చల్లని జీవితాలు కలిగిన లవోదికలాగా నా దగ్గరకు నువ్వు వచ్చి 4వది ఏం చేస్తూ వచ్చాడు ఆయన? నిజమైన వెలుగు నాలో నింపుతూ వచ్చావు. ఒకప్పుడు ఆ వెలుగులో ఆ వెలుగును నింపుతూ వచ్చావు ప్రభా. నిజంగా ఎంతో ధన్యత. ఇక 5వదిగా చల్లని జీవితాలు కలిగిన లవోదికలంటే నా దగ్గరికి నీ వచ్చి ఏం చేశాడు? మెస్సయ్యగా వచ్చి అభిషేకించావు నన్ను. నా పాపం నుండి లోకం నుండి అభిషేకించి నన్ను మహిమగల సంఘంగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా నన్ను తండ్రి ఎదుట నిలవబెట్టడం కొరకు నన్ను ఈ రీతిలో సిద్ధపరిచావు. నిన్ను స్తుతిస్తున్న ప్రభా, నీకు రుణస్తున్న ప్రభాని ప్రభుని ఆరాధించేద్దాం. ఇక 6వ మాట, సత్యవర్తనుడుగా, ఒక సత్యంతో కూడిన జీవితం కలిగిన వాడికి లోకానికి వచ్చావు. అసత్యం కలిగిన మన జీవితాల దగ్గరికి ఆయన వచ్చి సత్యమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆ సత్యంలోకి మనం నడిపిస్తూ వచ్చాడు. 6వ మాట. 7వ విషయం ఏంటి? రాజుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? రాజుగా. రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? రాజుగా వచ్చి ఏం చేస్తున్నాడు? దాసుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు. రాజే కానీ దాసుని యొక్క స్వభావాన్ని ధరించుకుని ఏం చేస్తున్నాడు? దాసత్వం ఉండే వారందరినీ విడిపిస్తున్నాడు. విడిపించి వారిని దాసత్వం నుండి విడిపించి తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా సిద్ధపరుస్తూ వచ్చాడు. నిజంగా ఎంత ధన్యతో చూడండి. ఆయన ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలకు చాలా ఉండే. ఆయన రావటానికి గల కారణం ఇదే. చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి వచ్చి మన జీవితాలు ఒకప్పుడు లవోదికే కాదు, మన జీవితాలు కూడా అలాంటివే. అలాంటి జీవితాలు మార్చినందుకే ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభా, ఒకప్పుడు నేను కూడా చల్లని జీవితాలు కలిగిన నా దగ్గరికి నువ్వు వచ్చి నా జీవితాన్ని మొత్తాన్ని కూడా నువ్వు మార్చావు. నా జీవితంలో అసత్యం ఉంది, రక్షణ లేదు, ఇంకా నా జీవితంలో దేవుని స్తుతించేది లేదు, నా జీవితంలో పాపాలు ఉన్నాయి, నా జీవితంలో ప్రభా వెలుగు లేదు, నా జీవితంలో సత్యం లేదు, నా జీవితంలో అభిషేకించబడిన అనుభవం లేదు, నా జీవితంలో దాసత్వంలో నా దగ్గరకు నువ్వు వచ్చి వీటన్నిటిని మార్చివేసి నా జీవితాన్ని ప్రభా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించేవాడుగా, చల్లని జీవితాలు కలిగిన నేను ఈరోజు ఒక ఉజ్జీవమైన విధానంలో నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను స్తుతించే బిడ్డగా, నిన్ను మహింపరిచే బిడ్డగా, నీ సన్నిధిలో నేను ఘనపరిచే బిడ్డగా, ఆ చల్లని జీవితాలు కలిగిన నా దగ్గరకు వచ్చి నా జీవితం మార్చి ఇట్లు నేను స్తుతించే బిడ్డగా నన్ను సిద్ధపరిచినందుకై నీకు రుణస్తుని ప్రభా. లవోదికైనా అలా సిద్ధపరచవు, లవోదికైనా కాదు నన్ను కూడా అలా సిద్ధపరిచినందుకై నీకు నేను రుణస్తుని ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన లవోదిక అని 7 అంతల అనుభవం సిద్ధపరుస్తూ వచ్చాడు. మరలా చెప్పండి, ముగిస్తున్నాం. లవోదికని ఎలా ఈ చల్లని జీవితం కలిగిన లవోదికని 7 అంతల అనుభవం సిద్ధపరుస్తూ వచ్చాడు. లవోదిక ఎలా ఉంది? 1 చల్లని జీవితాలు కలిగిన లవోదిక దగ్గరికి ప్రభు ఎలా వచ్చాడు? మొదటి వాడికి వచ్చాడు. 2 సాత్వికుడికి వచ్చాడు. 3 తగ్గించుకుని వచ్చాడు. 4 నిజమైన వెలుగుగా వచ్చాడు. 5 అభిషక్తుడిగా వచ్చాడు, మెసేజ్గా వచ్చాడు. 6 సత్యవర్తనుడిగా వచ్చాడు. 7 రాజుగా వచ్చాడు. 7 అంతల అనుభవం లవోదికలో ప్రజల దగ్గరికి రావడం ద్వారా వారి జీవితాలు మార్చబడి, వారే కాదు మన జీవితం లవోదిక ప్రజలు కాదు చల్లని జీవితాలు మన దగ్గర కూడా ప్రభు రావడం ద్వారా 7 అంతల అనుభవం నుండి మనల్ని ప్రభు మార్చి తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలుగా ప్రభు సిద్ధపరచినందుకై ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి ఆరాధన చేద్దాం. అటు ఆరాధన ఘనమైన రీతిలో, మహిమకరమైన రీతిలో, మహిమగల సంఘంగా చేయబడిన మనం మహిమార్థమైనటువంటి ఆరాధన ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యంతో చేయటమే మహిమార్థమైన ఆరాధన. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.